హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ టాక్స్. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, నిన్న చూసినగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ అసలు ఎంత రసవతంగా మ్యాచ్ జరిగింది. ఇది అందరికి ఇంట్రెస్ట్. అసలు 20 కోట్ల మంది లైవ్లో చూసినంటే అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే అంత రసవతంగా అసలు ఆర్సీబీ ఓడిపోతాను లాస్ట్ వరకు అనుకున్నాం, కానీ లాస్ట్కి దినేష్ కార్తిక్ మాత్రం మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ బ్రో. ఎట్లా అనిపించింది బ్రో ఆర్సీబీ మ్యాచ్ నిన్న? పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఎందుకంటే ఈ ఆర్సీబీ పిచ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా ఆడేది, వాళ్ళ ప్రాక్టీస్ ఇవన్నీ అక్కడే కదా చేసేది. కాబట్టి మాక్సిమం ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాం. కానీ పంజాబ్ కూడా బాగానే పోరాడింది. ఎందుకంటే మంచి మంచి బౌలర్లు ఉన్నారు పంజాబ్ సైడ్. బాగా ఫీల్డింగ్ వేసింది. మన రబాడా గానీ ఇంకా కొంతమంది బౌలింగ్ బాగా చేసినారు. బాగా వికెట్లు తీయడం కూడా జరిగింది. అయితే మన కింగ్ కోహ్లీ నిలబడినాడు కాబట్టి ఇంకా అది కింగ్ కోహ్లీ నిలబడినాడు అంటే ఫామ్ కాదు అసలు. ఆయన కొడతాంటే 4లు 6 తగ్గుతలేడు. అసలు స్టేడియం వెళ్ళిపోతుంది ఎడుకోవాలి. అదే కింగ్ కోహ్లీ నిలబడినాడంటే అది మామూలు విషయం కాదు నిజంగా. కాబట్టి అందులో ఇంకా లాస్ట్ లో మన దినేష్ కార్తిక్ గురించి తెలిసిందే. అప్పటి నుంచో ఏదైతే ఆర్సీబీ చేరినాడో అప్పటి నుంచి చాలా ఫినిషింగ్ ఆయన ఇచ్చాడు. నిన్న కూడా ఆయన వేయడం జరిగింది. ఆయన స్టైల్లో కూడా అసలు ఇట్లా పెట్టి కొట్టడం, అసలు స్టైల్లో ఆయన 6 మాత్రం హైలైట్. అది ఓవర్ లో అసలు ఈ మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక్క ఓవర్ లోనే మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ పంజాబ్ కూడా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే బౌలర్స్ కూడా అసలు వాళ్ళ బౌలర్స్ అసలు ఎందుకంటే ఒక్క ఓవర్ లో 2-3 లేక వికెట్ పక్క 3 రన్స్ ఒక వికెట్ 3 రన్స్ ఒక వికెట్ చేస్తే ఉన్నారు. కోహ్లీ అవుట్ అయిపోయినప్పుడు చాలా నిరాశ అయిపోయినాం. ఎవరు వస్తారా అనుకున్నాం. కానీ మన దినేష్ కార్తిక్ ఉన్నాడు కదా, కార్తిక్ అసలు గెలిపించని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ ఓడిపోయింది అనుకునే టైంలో దినేష్ కార్తిక్ వచ్చి నిజంగా చాలా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడనే చెప్పాలి. ఆయన శేఖర్ ధావన్ కూడా ఒప్పుకోవచ్చు. కెప్టెన్ కూడా కూల్ గా, అంటే ఏడా టెన్షన్ తీసుకోకుండా కూల్ గా టీమ్ ని సెట్ చేయడం, అది నాకు చాలా బాగా అనిపించింది. నిన్న అయితే ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. సో ఇవాళ ఈవినింగ్ అయితే ఉంది సిఎస్కే వర్సెస్ గుజరాత్. అసలు ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనుకోవాల్సింది. ఎందుకంటే మన హైదరాబాద్ వాళ్ళది కాబట్టి మనం తప్పకుండా చూడాలి ఖచ్చితంగా. సో ఇవాళ మ్యాచ్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ.